ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లా ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువ కూడా వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ పట్టణ ప్రాంతాలు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలైతే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా గత రాత్రి నుంచి కూడా సాధారణం కన్నా ఎక్కువ కూడా వర్షపాతం నమోదవుతున్నటువంటి క్రమంలో పలు కాలనీకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇంటి పైకైతే చేరుకొని ఆర్తనాదాలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు గత రాత్రి నుంచి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా వారంతా కూడా ఇంటి పైకైతే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారంతా కూడా అటు ఆహారం లేక అటు నీరు లేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైతే అధికారులు అయితే విన్నవించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తమను సురక్షిత ప్రాంతాలు తరలించాలి, తమకు ఆకలితో అలమటిస్తున్నట్టు చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి క్రమంలో కూడా సుమారుగా వందల గ్రామాలు కూడా రాకపోకలైతే కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పలు గ్రామాల వారంతా కూడా గ్రామాలపై కూడా ఉన్నటువంటి ఇంటిపైకి అయితే చేరుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉంటాయి ఇక్కడ మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం ఉన్నటువంటి కేశముద్రం తాళ్లపూసపల్లి మధ్యలో ఇంటి కన్నా దగ్గర మాత్రం రైల్వే ట్రాక్ అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో కూడా పెను ప్రమాదం తప్పేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రైల్వే ట్రాక్ పై కూడా నిత్యం రైళ్లు అయితే ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో కూడా రైల్వే సంబంధించిన వారంతా కూడా నిన్న గస్తీ కాసారు. పెట్రోలింగ్ చేస్తుండే క్రమంలో ఇక్కడ రైలు పట్టాలకు అయితే కూడా వరదకైతే కొట్టుకుపోయినటువంటి క్రమంలో రైల్వే అధికారులు అయితే కూడా అప్రమత్తం కావడంతో ఉన్నటువంటి రైల్వేను కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే ఇక్కడ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మాత్రం ఇక్కడ మహబూబాబాద్ లో కూడా నిలిచిపోయిన క్రమంలో సంబంధించిన ప్రయాణికులు మాత్రం మహబూబాబాద్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటువైపుగా వెళ్ళేటువంటి రైల్వేస్ మాత్రం పూర్తిగా రద్దు చేసినట్టు కూడా రైల్వే అధికారులు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా మరో 2 రోజుల పాటు ఇదే వర్షం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మహబూబాబాద్ సంబంధించిన పట్టణ ప్రాంతంలో కూడా 14 కాలనీలు మాత్రం ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అక్కడ ప్రాంతంలో కాలనీ వాసులు మాత్రం ఇంటికే పరిమితం అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు ఇదే వర్షం ఉంటే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్ వరంగల్.